వెళ్ళిపోయారు అదే చూస్తున్నా నిర్మలా గారు చూస్తే చూస్తున్నాను చూడట్లేదు అయ్యారు మీరు వెళ్ళిపోండి కనిపించట్లేదు అలాగే వెళ్ళిపోండి కొంచెం అటు వెనక్కి వెళ్తీరా ఈరోజు నిజంగా సహోదరి చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవ సందర్భంగా మరి అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అనుగ్రహించి ప్రజలందరికీ సమాన న్యాయం కలిగింపబడాలని, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మరి ఆ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో సమాన్యాయాన్ని పొందాలని, ముఖ్యంగా స్త్రీలకి మరి అంబేద్కర్ గారు మంచి మంచి విషయాలు మరి రాజ్యాంగంలో పొందుపరిచారండి. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈనాడు ఉండకూడదు భారతదేశంలో అని మరలా మతోన్మాదము, మరలా మనువాద సిద్ధాంతాలను తీసుకురావాలనుకుంటున్నారండి. మరలా అంబేద్కర్ లాంటి మనోవిధానం కలిగిన వారు మా నాయకులు ఓఫిర్ గారండి. మరి ఆయన పిలుపు మేరకు ఆర్కేపీ ద్వారా, ఐపీబీపీ పార్టీ ద్వారా మేము ఈరోజు ఈ ఉత్సవానికి వచ్చి ఉన్నామండి. దీని ద్వారా పిలుపునిచ్చేది ఏంటంటే, రాజ్యాంగం ద్వారా ఏదైతే ప్రజలకి న్యాయమైన ఫలాలు అందవలసి ఉన్నదో మరలా అదే అంబేద్కర్ లాంటి భావజాలం కలిగిన వ్యక్తులు ఉన్న దైవజనులు మరి మా నాయకులు మరి ఆయన ద్వారా అనేక మంది అంబేద్కరైట్స్ మరి పోరాట యోధులుగా ఉండాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నామండి. అందరికీ జై భీమ్లండి. నా పేరు కే జయశ్రీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిని. ఈరోజు చాలా సంతోషకరమైన శుభదినం అండి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా ఇలాగ కూడుకొని ఇది ఒక పండగగా దేశమంతా మన ప్రజలు చేసుకోవడానికి మరి మనకి అంబేద్కర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారంటే కారణం ఏంటంటే, రాజ్యాంగాన్ని ఆయన ద్వారా ఈ భారతదేశానికి అనుగ్రహింపబడింది. కుల మతాలు, ఎన్నో కుల మతాలు భారతదేశంలో ఉన్నాయండి.
ప్రతి మతానికి ప్రతి కులానికి అనుకూలమైన పరిస్థితులు రాజ్యాంగంలో మరి పొందుపరిచి మరి అందరు ప్రజలందరూ మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. అంత మంచి అవకాశం మరి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు మనకు అనుగ్రహించారండి. అందుని బట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషించవలసినది. ముఖ్యంగా స్త్రీలకు ఎన్నో మరి కల్పించారు. ముఖ్యంగా భారతదేశంలో ఓటు హక్కును కల్పించారండి. ఈనాడు ఆ ఓటు హక్కు ద్వారా మనము ఇంకా స్వతంత్ర భారతదేశముగా అభివృద్ధి చెందే దేశముగా ఉండాలని చెప్పి ముందు అడుగు వేయాలని చెప్పేసి మరి అంబేద్కర్ ఎన్నో మరి ప్రణాళికలు రచించారండి. వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద స్త్రీల మీద ఉన్నది. ముఖ్యంగా మా నాయకులు రంజిత్ ఓఫిర్ గారు ఆర్కేపీ ద్వారా ఈ భారతదేశంలో మరి ఏదైతే అంబేద్కర్ ద్వారా మరి రచించారో ఆ ప్రణాళికలను ముందుకు నడిపించాలని చెప్పేసి ఆర్కేపీ వంతు సహాయంగా మేము ముందుకు వచ్చామండి. ఈ దినాల్లో మరి కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన జరగటం లేదు. మరి ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగం కూడా ఈ రోజు ఉండకుండా చేయాలని అనేక మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి నుండి మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనకు మరి ఈ మూలంగా తెలియజేస్తున్నామండి. మనందరిపైన బాధ్యత ఉంది. జై భీమ్ అండి. ఇండియా మొత్తం పండుగ చేసుకోవాల్సిన దినం ఏదన్నా ఉందంటే అది ఏప్రిల్ 14. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనువాదుల చేతుల్లో నుంచి ఈ భారతదేశాన్ని విడిపించి రాజ్యాంగం రాసి ముఖ్యంగా స్త్రీలు అణిచివేయబడుతున్న స్త్రీలని రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా తిరగడానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన భిక్ష మాకు అందరికీ మొత్తం ఇండియా మొత్తం ఈ దినం పండుగ దినంగా చేసుకోవాలని నేను ఇండియా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంబేద్కర్ రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై భీమ్, జై ఆర్కేపీ. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు స్త్రీలకి ఈ దినం పండుగ దినం 14వ తారీఖు అంటే ఇది మొత్తం భారతదేశం చేసుకోవాల్సిన పండుగ, స్త్రీలందరూ చేసుకోవాల్సిన పండుగ. స్త్రీల్ని అణిచివేయాలని మతోన్మాదులు మనువాదం సృష్టించి స్త్రీలను ఇంటికే పరిమితం చేసి చదువుకోనివ్వకుండా ఇంట్లోనే ఉండి అలా చేస్తున్న ఆ టైంలో ఆ మనువాదులు పరిపాలించిన టైంలో అంబేద్కర్ వచ్చి స్త్రీలకు రక్షణ కల్పించి రాజ్యాంగం రాసి మేము ఈ విధంగా బయటకు వచ్చి మేము ఓటు హక్కు వేస్తున్నామంటే ఇలా రోడ్ల మీదకి వచ్చి మేము పనిచేస్తున్నామంటే అదంతా అంబేద్కర్ భిక్ష. ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా భారతదేశ ప్రజల కోసం ఆలోచించి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని మార్చేయాలని మతోన్మాదులు ఎన్నో పండుతున్నారు. మేము అవి ఎప్పుడు చల్లనివ్వము. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి మా జీవితకాలం మేము పోరాటం చేస్తామని ఆర్కేపీ తరఫున మేము ప్రకటిస్తున్నాం. జై భీమ్, జై భీమ్.